అమ్మాయిల వ్యవహారాలు బాలేదు. ఫస్ట్ అమ్మాయిల పేరెంట్స్ వ్యవహారాలు బాలేదు. సెకండ్ అమ్మాయిలను కని పెంచినటువంటి అమ్మల వ్యవహారాలు అయితే అస్సలు బాలేదు. ఈ అమ్మాయిని పెంచేటటువంటి అమ్మలు మరి ఎలా పెంచుతున్నారో ఏమో తెలియదు, కానీ ఒకప్పుడు వాళ్ళు ఎంత సాంప్రదాయంగా పెరిగారు, వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత పద్ధతిగా పెంచారు. ఒక నిండు వస్త్రధారణ, ఒంటికి నిండుగా వస్త్రధారణ, ఒక పద్ధతిగా, ఒక ఇదిగా, ఒక జడ గాని, ఒక వెనకమాల అల్లుకునే మహిళ అల్లుకునేటటువంటి జడ గాని, ఒక వస్త్రధారణే గాని, ఒక డ్రెస్సింగే గాని చాలా బాగుండేది. ఒక ఫుల్ ఫ్రాక్ ఉండేది, లేకపోతే లంగా ఓణీలు ఉండేవి, లేకపోతే లంగా జాకెట్లు ఉండేవి, లేకపోతే ఫుల్ చుడిదార్ ఉండేది. ఈ రకంగా పెంచేవాళ్ళు. అప్పుడు సాంప్రదాయమైన పద్ధతులలో ఆ అమ్మాయిల అమ్మా నాన్నలు అలా పెంచేవాళ్ళు, అలాగే ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఆస్తులంటూ, అంతస్తులంటూ, లగ్జరీ లైఫ్లంటూ, లక్షల్లో శాలరీలంటూ చూడలేదు ఆ కాలంలో అమ్మాయిల అమ్మా నాన్నలు. మా అమ్మాయికి ఒక ఇంత అన్నం పెట్టి ఇంటి పట్టు చూసుకుంటే చాలు, లేకపోతే మా అమ్మాయిని ఏదైనా జాబ్ చేసుకుంటూ ఇద్దరు కలిసి బ్రతికితే చాలు అనే ఉద్దేశాలతోటి ఆ కాలంలో పెళ్లిళ్ళు జరిగాయి. ఆ కాలంలో లైఫ్లు కూడా అలాగే ఉండేవి.